చంద్రబాబు పవన్ కళ్యాణ్లకి నరేంద్ర మోడీ ఒక షాక్ ఇచ్చినట్టయింది. ఎందుకంటే ఆయన ఉపన్యాసం ఆద్యంతం చూస్తే కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వీళ్ళు కోరుకున్నది మోడీ ఒక మమతా బెనర్జీని విమర్శించినట్లుగానో, లేకపోతే కనుక ఒక స్టాలిన్ని విమర్శించినట్లుగానో, లేదంటే కనుక ఒక పినరయ్ విజయన్ని విమర్శించినట్టుగానో విమర్శిస్తారని భావించారు. తీరా చూస్తే మోడీ ఉపన్యాసంలో మేజర్గా ఏవైతే ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యా సంస్థలు నెలకొల్పాం, అట్లాగే పేదలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం, అదే సందర్భంలో రాష్ట్ర వికాసం కోసం కృషి చేస్తున్నాం, ఎన్డీఏ అన్నటువంటిది దేశంలో అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాలి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. జగన్ గురించి రెండు ముక్కలు. ఒకటి, మంత్రులు ఒకళ్ళకి మీద ఒకళ్ళు పోటీలు పడి అవినీతికి పాల్పడుతున్నారు అన్నారు తప్పించి టోటల్గా అది జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన దాంట్లో అదే మేజర్. రెండవది వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వైసీపీ వేరువేరు కాదు, ఒకే కుటుంబంలో ఇద్దరు నడుపుకుంటున్నారు.